అమెరికా మీద పాకిస్తాన్ రక్షణ మంత్రి దారుణమైన విమర్శలు చేశారు. టాయిలెట్ పేపర్లా తమ దేశాన్ని వాడుకుని వదిలేసిందని ఆరోపించారు. 1979లో ఆఫ్ఘనిస్తాన్లో రష్యా మీద పోరాటానికి, 2001లో మరోసారి ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల మీద యుద్ధానికి అమెరికా, పాకిస్తాన్ సాయం తీసుకుంది. సోవియట్ రష్యాతో యుద్ధం సమయంలో యుఎస్ ప్రభుత్వం భారీగా డబ్బులు ఇవ్వడంతో పాకిస్తాన్ సొంత సైన్యాన్ని ఆఫ్ఘన్ ముజాహిదీన్లను పోరాటానికి పంపించింది. ఆ యుద్ధం కారణంగా ఆర్థికంగా దెబ్బతిన్న సోవియట్ యూనియన్ 1991లో ముక్కచెక్కలైంది. 2001లో అమెరికా మీద ఆల్ ఖైదా దాడి తర్వాత టెర్రరిస్టు ముఠాకి ఆశ్రయం ఇచ్చిన ఆఫ్ఘన్ తాలిబాన్ల మీద యుఎస్ దండయాత్ర చేసింది. అయితే ఈసారి అమెరికా సైన్యం నేరుగా రంగంలోకి దిగింది. పాకిస్తాన్ భూభాగాన్ని వాడుకోవడంతో పాటు ఆ దేశం ఇంటెలిజెన్స్ వ్యవస్థను కూడా ఉపయోగించుకుంది. ఆ సమయంలోనూ పాకీలను అమెరికా $30 బిలియన్ వరకు ఆర్థిక సహాయం చేసింది. బిలియన్ల డాలర్ల సొమ్మును మింగేసిన పాకిస్తాన్ నాయకులు ఇప్పుడు తమను వాడుకుని వదిలేశారని దొంగేడుపులేడుస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను గాలి కుదిలేసి తీవ్రవాదాన్ని నమ్ముకోవడమే పాకిస్తాన్ కష్టాలకు అసలు కారణం. కానీ తమ వైపు తప్పు ఒప్పుకోకుండా ఇతరుల మీద నిందలు వేయడం పాక్ పాలకులకు అలవాటే. అమెరికా దాడిలో ఘోరంగా దెబ్బతిన్న ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్ లాంటి దేశాలు కూడా ఆ రేంజ్లో ఏడవటం లేదు. ఇంతకీ ఈ ఏడుపంత ఎందుకంటే ఇండియాతో అమెరికా వాణిజ్యం ఒప్పందం కుదుర్చుకుంది. భారత బాగుపడితే ఏమాత్రం భరించలేని పాకిస్తాన్ పాలకులు ట్రేడ్ డీల్ కి ఓకే చేసిన అమెరికా మీద పడి ఏడుస్తున్నారు. ఆ సంగతి నేరుగా చెబితే డొనాల్డ్ ట్రంప్ 100% టారిఫ్ అంటాడు. అందుకే వాడుకొని వదిలేశారని వగలిపోతున్నారు. చైనా అంతకంటే ఘోరంగా వాడుకుంటున్నా ఆ మాట చెప్పే ధైర్యం పాకీలకు లేదు. ఇరుగు పొరుగు వాళ్లను నాశనం చేయాలనుకుంటే వాళ్లే సర్వనాశనం అవుతారని చెప్పడానికి పాకిస్తాన్ ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది.